నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్. టెక్నాలజీ పెరిగినా జీడీఎస్ ఉద్యోగులను మించి ఎవరూ విధులు నిర్వహించలేరు. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆధునిక మార్పులకు అనుగుణంగా పోస్టల్ సేవల్లో సంస్కరణలు తెస్తున్నాం. ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని. తప్పులను ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా? ఉగ్రవాదులకు బీజేపీకి తేడా లేదు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఫైర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గ్రామీణ డాక్ సేవకులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్ వ్యవస్థ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోస్టల్ విభాగం అతి శక్తివంతమైన వ్యవస్థ అని, మంచి గైడెన్స్ ఇస్తే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో గ్రామీణ డాక్ సేవకులు కీలకంగా ఉంటారని చెప్పారు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 8,000 మంది గ్రామీణ డాక్ సేవకులు హాజరయ్యారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, బాగా చదువుకున్న వాళ్లు పోస్టల్ జాబ్స్ ద్వారా గ్రామాల ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. గతంలో పోస్ట్ మ్యాన్ కోసం గ్రామాలు ఎదురు చూసేవని గుర్తు చేసుకున్న చంద్రబాబు, జీడీఎస్లకు ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి సూచించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశ పరువును దిగజార్చాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. నేను ప్రపంచం అంతా కూడా పంపిస్తున్నాను ఎక్స్పర్ట్స్ అందరినీ. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసుకుని దానికంటే మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాడు. ఇప్పుడే ఎలక్ట్రికల్ సైకిల్ కూడా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. If we have to provide for our people, Gramina Dak Sevak, one electrical cycle with green energy, no pollution. If we do that, then they will cover very comfortably in the villages. Even sometimes they need exercise, they will ride the cycle. Whenever they are tired, they can drive the cycle and move forward. Even carrying parcels, all these things, it is very, very easy. For that, what I am requesting our Honorable Minister, make Andhra Pradesh the proof of concept as a model project. All 17,000 people you provide one cycle, you will see the productivity within no time. పోస్టల్ వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్రామీణ డాక్ సేవకుల సేవలు మర్చిపోలేమని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని తెలిపారు. దేశంలో ఏ చిట్టచివరి ప్రాంతానికైనా సేవలు అందించేది జీడీఎస్లను గుర్తు చేశారు. సంస్కరించు, సాధించు, మార్పుతే ఇదే మా నినాదమని పేర్కొన్నారు. ఏపీతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని జ్యోతిరాదిత్య సింధియా వివరించారు. When my farmer in Prakasam wants to send his products to Delhi, Tagerele. When my small trader in Tenali wants to send his products to Bombay, Tagerele. When my entrepreneur in Nellore wants to reach the global markets, Tagerele. When my chili from Guntur must reach the shores of the UAE and Europe, Tagerele. And so, my family members,
Our future is bright. But as the father of the nation has said, we must become the change we want to see in the world. There is no other channel in India, no other channel in any country in the world that has the depth and the breadth of our India Post. 1,65,000 post offices across the length and breadth of our country. మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థ మనుగడ సాధించలేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవా సమ్మేళనంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి పాల్గొని మాట్లాడారు. పార్సిల్, ఈ-కామర్స్ విభాగంలో పోస్టల్ శాఖ పోటీ పడాలని చెప్పారు. దేశంలో తపాలా శాఖకు ఖర్చు 35,000 కోట్లవుతుంటే ఆదాయం మాత్రం 13,000 కోట్లే వస్తుందని, ఎయిర్ ఇండియా పరిస్థితి పోస్టల్ శాఖకు రాకూడదని పెమ్మసాని సూచించారు. రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ పోస్టల్ సంస్థ. అంటే మనం చేసే పని ఈ దేశ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది అని మీరందరూ తెలుసుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఇంత ఖర్చు పెడతా ఉంటే, ఒకప్పుడు అంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజున ప్రైవేటు ఉద్యోగస్తులు విపరీతంగా పెరిగిపోయారు. వారు ట్యాక్స్ కడుతున్నారు, ప్రతి వ్యాపారి ట్యాక్స్ కడుతున్నారు. అదే విధంగా మీరు కూడా ట్యాక్స్ కట్టి వేరే డిపార్ట్మెంట్లను పోషిస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీకొచ్చే జీతం, మీకొచ్చే పెన్షన్, మీ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ, ఇదంతా కూడా భారతదేశంలో ఎంతో మంది కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడితే అవి. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే డిఎన్ఏ బీజేపీదని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడి చేసి అపవిత్రం చేసిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మస్తాన్ వలీతో పాటు పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఏఐవైఎఫ్ నేత వలీ తదితరులు పాల్గొన్నారు. 350 కోట్ల రూపాయలతో రోబోను చైనా నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ కు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం సిగ్గుచేటని మస్తాన్ వలీ విమర్శించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఫ్రస్ట్రేషన్లో ఇలా పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదులకి మీకు పెద్ద తేడా లేదు. దొంగచాటుగా వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారంట. మీరు ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి డిఎన్ఏ మీరు ఈ దేశంలో ఉగ్రవాదులను వదిలేసి మీ యొక్క అసమర్థతను తెలియజేసినటువంటి డిఎన్ఏ మీరు. ఇవాళ ఈ దేశంలో దీపక్ అహ్మద్ అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి లౌకికవాదం కాపాడేటటువంటి వాళ్ళ వారసులం మేము, మహాత్మా గాంధీ వారసులం మేము. పార్టీ కార్యాలయాల మీద కాదు మీ యొక్క పిరికిబంద చర్యలు. దమ్ముంటే ప్రజల మధ్యకి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా ఎక్కడైతే నిన్నటి రోజున గుంటూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టారో అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన స్థలాన్ని పేడ, సున్నము కలిపి పసుపుతో కలిపి పవిత్రం చేశామనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ, రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5:12 ఇఫ్తార్ సాయంత్రం 6:19. మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు విమర్శించారు. గుంటూరులో అమృతరావు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అంబటిని ఎవరూ నమ్మడం లేదు కాబట్టే ఆయన జైల్లో ఉన్న కాపు నాయకులు పరామర్శించలేదని తెలిపారు. రాంబాబు గారు, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరివాళ నేను కాపు నేతని అని ఇవాళ నువ్వు చెబుతా ఉన్నావు. గతంలో ఏం చెప్పావు నువ్వు? నాకు కులానికి సంబంధం లేదని చెప్పిన వ్యక్తివి నీవు కాదా రాంబాబు గారు అని చెప్పి సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇంకొకటే చెప్తా ఉన్నావు రాంబాబు గారు, నువ్వు ఎన్ని కుతంత్రాలు పండినా, నువ్వెన్ని కొయ్యక్కులు పండినా, అన్నదమ్ముల వలె కలుసున్నా మా కమ్మ కాపు సోదరులని
ఎవరు విడదీయలేరు. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సాధనలో వందన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. జింకానా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన దాదాపు 800 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. కొత్త చికిత్సా విధానాలు, అంతర్జాతీయ మార్గదర్శకాలను పరిచయం చేయడం సీఎంఈ ముఖ్య ఉద్దేశమని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు వెల్లడించారు. రోగులందరికీ ఒకే రకంగా మందులు సూచించడం శాస్త్రీయంగా సమంజసం కాదన్నారు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వెంటిలేషను, బెలూన్ పంపు, అవసరం వస్తే 3 బ్లాక్స్ ఉంటే స్టెంట్స్ కానీ ఆపరేషన్ కానీ చేస్తే ఇప్పుడు పోయే ప్రాణాలని చాలా కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ గురించి. 4వ అంశం ఏంటంటే ఈ గుండె జబ్బులకి ఇప్పటివరకు కూడా వ్యాధి లక్షణాలు లేకపోతే ఏమి టెస్ట్ చేయకూడదు, యాంజియోగ్రామ్ అనేది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అలా చెప్తూ ఉండేది. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన దేశస్తులకు కానీ అమెరికాలో కానీ వాళ్ళకి 45 అలా దాటితే వాళ్ళ 50 మందికి అప్పటికే గుండె జబ్బు సీడ్ అక్కడ ప్రారంభం అయింది అని. ఆ 50 మందిని మనం పట్టుకుని అది పెరగకుండా ఉండేందుకు స్టాటిన్స్ కానీ, యాస్పిరిన్ కానీ మందులు, లైఫ్ స్టైల్ మెజర్స్, బరువు తగ్గడానికి, బీపీ షుగర్ ఫుల్ కంట్రోల్ చేసుకుంటే. మితిమీరిన వేగం యాక్సిడెంట్కు దారితీసింది. జెడ్పీ రోడ్లో స్పీడ్గా వచ్చిన ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టింది. దీంతో 2 వీలర్ ఫ్రంట్ వీల్ విరిగి పక్కన పడగా కారు ఫ్రంట్ వీల్ యాక్సిల్ బ్రేక్ అయింది. బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇది గమనించి క్షతగాత్రుని హాస్పిటల్కు తరలించేందుకు సహకరించారు. ర్యాష్ డ్రైవింగ్తో వస్తున్న వాహనదారుల కారణంగా రోడ్డుపై వెళుతున్న ఇతరులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బిజీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేసినా బైక్ స్పీడ్ను మాత్రం ఎక్కడా తగ్గించకుండా పోతుండటంతో అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంబులెన్స్ చేశారు చేశారు ఎవరు లేరా, ఒక్కడే ఉన్నాడు. స్వాతంత్ర సమరయోధులు ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీతో పాటు ఈశ్వర్రావు, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో పటిష్టమైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు అబుల్ కలాం విశేష కృషి చేశారని ఈశ్వర్రావు తెలిపారు. విద్యాశాఖ మంత్రి చేసి ఈ దేశానికి మంచి భవిష్యత్తుని విద్యార్థులకి చూపించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి భారతదేశానికి గర్వకారణం. వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. మస్తాన్వలి గారు, ఎన్ఎస్ఐ కరీం గారు, అనేక మంది మరి పెద్దలు దీంట్లో పాల్గొన్నాం. వారిని స్మరించుకుంటాం. ఈ భారత జాతికి గర్వకారణం. అలాంటి మహోన్నత వ్యక్తిని మరి వారి పేరుతో మరి ప్రాజెక్టు కూడా పెట్టడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అమూల్య పాల్గొని తలనొప్పి, నరాలు సంబంధిత వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. వయస్సు పైబడిన వారికి నరాలు బలహీనం అవుతాయని, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. మనకి ఎట్లయితే పైపులకి వాల్వ్స్ ఉంటాయో నరాలకు కూడా వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ లూజ్ అవ్వటము, ఆ వాల్వ్స్ పనిచేసుకోవటం వల్ల మొత్తం స్టాగ్నెంట్ అయిపోతాయి, పేరుకుపోతుంది బ్లడ్ అంతా. స్లోగా ఉండి అది గుద్దుతా ఉంటుంది. అయ్యే వ్యారికోస్ వీల్స్. మనకి బయటకు కనిపించే నల్లగా ఉంటే వ్యారికోస్ వీల్స్.
కాకపోతే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్, దాన్ని అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది కండిషన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి వెరీ సివియర్గా ఉంటాయి, మొత్తం పాదం మొత్తం వెరికోస్. డిఎస్ కళ్యాణ మందిరం వ్యవస్థాపకులు డోకిపర్తి సుబ్బారావు 122వ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. బృందావనం గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ను పంపిణీ చేయడంతో పాటు హాస్పిటల్స్ లో పనిచేసే ఆయాలకు నిత్యావసర వస్తువులు, స్టీల్ క్యారేజ్లను అందించారు. ప్రతి ఏడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు శివమోహన్ రావు తెలిపారు. ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని శాంతనికేతన్ ఉపాధ్యాయురాలు ఉషాకుమారి అన్నారు. ఇది మనం ఇచ్చేటువంటి అమౌంట్ కొద్దిదైనప్పటికీ కూడా ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో వీళ్ళు ఈ హాస్పిటల్లో పనిచేసే ఆయాలు కూడా మనం సాయం చేయగలిగిన పరిస్థితి ఉన్నది అని సమాజాన్ని తెలపాలనే ఉద్దేశంతో మా నాన్నగారు ఏర్పరిచినటువంటి కార్యక్రమం. ముందుగా డిఎస్ కళ్యాణ మండపము స్థాపించినటువంటి డోగిపర్తి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లు, నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫీజులు కట్టుకోవడానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పేదవాళ్ళకి ఉద్దేశించిన కార్యక్రమం కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి 4వ శనివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రామరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రధానోత్సవం జరిగింది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది వీణ విద్వాంసులచే వీణ కచేరీ కార్యక్రమం నిర్వహించారు. గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నట్లు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. భారతదేశంలో మొదటిసారిగా అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేసి గుంటూరులో గత 3 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఇది 4వ సంవత్సరము. ప్రముఖులైనటువంటి వీణా విద్వాంసుల్ని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక్కొక్క గంట వారితో ఇక్కడ కచేరీలు చేయించి గుంటూరు ప్రజలకు వారి కచేరీలు వినే అవకాశాన్ని కల్పించి సాయంకాలం ఒక ప్రముఖ వీణా విద్వాంసులచే కచేరీలు చేయించి వారికి ఈమని శంకర శాస్త్రి గారి పురస్కారం ఇవ్వటం అనేది ఆనవాయితీగా జరుపుతున్నాము. దీనికి మా వంతు సహకారం మాకందరికీ సహకారం అందిస్తున్నటువంటి దేవాలయ పాలక మండలి వారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాజపాలెం మండల కేంద్రంలో జరిగిన శ్రీ అంకమతల్లి తిరునాళ్ల సందర్భంగా మహిళల కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ భావితరాలకు దిక్సూచిగా నిలవాలని కోలాటం మాస్టర్లు చొక్కా శ్రీనివాసరావు, ఫణితెరపు నరసింహారావు ఆకాంక్షించారు. దశాబ్దాలుగా గ్రామ పెద్దలు పులిబండ్ల సాంబశివరావు, చొక్కా గాలయ్య, ఆవుల వెంకటరామయ్య పర్యవేక్షణలో తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తున్న మహిళల కోలాటాన్ని చూసేందుకు జనం పోటెత్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్.
టెక్నాలజీ పెరిగినా జీడీఎస్ ఉద్యోగులను మించి ఎవరూ విధులు నిర్వహించలేరు. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆధునిక మార్పులకు అనుగుణంగా పోస్టల్ సేవల్లో సంస్కరణలు తెస్తున్నాం. ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని. తప్పులను ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా? ఉగ్రవాదులకు బీజేపీకి తేడా లేదు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఫైర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.